ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు మన ప్రాణప్రియుడైన యేసునాథుని కృప సమాధానములు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. మనం ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం, దేవుని మనసారా ఆరాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అంటూ మనకు తోడైన దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, ఆనొకు తోడా నీగేను, ఆనొకు తోడా నీగేను. దీర్ఘదర్శకులతో నుండెన్, దీర్ఘదర్శకులతో నుండెన్, ధన్యులు దేవుని గలవారు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దైవాజ్ఞను శిరసావాహించి, దైవాజ్ఞను శిరసావాహించి, దివ్యముగాన అబ్రాహాము, దివ్యముగాన అబ్రాహాము, కన్న కొమరుని ఖండించుటకు, కన్న కొమరుని ఖండించుటకు, ఖడ్గమును ఎత్తినయపుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు, సింహాసనమెక్కినయపుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దావీదు సింహమునెదిరించి, దావీదు సింహమునెదిరించి, ధైర్యాన చీల్చినయపుడు, ధైర్యాన చీల్చినయపుడు, గొల్యాతును హతమార్చినయపుడు, గొల్యాతును హతమార్చినయపుడు, సౌలు చెతరుమబడినప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు బంధించబడినప్పుడు,
పేతురు చెరలోనున్నప్పుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులును అపోస్తలులు విశ్వాసులును హింసించబడినాయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు తోడుగనున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాటి భక్తులకు తోడైన దేవుడు ఈనాడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించినట్లుగా దేవుని సన్నిధిలో దేవుని వేడుకుందాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా దైవ సందేశం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ, వారితో కలిసి భుజిస్తూ, వారితో కలిసి ప్రార్థిస్తూ, వారిలో సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడో అందనంత ఎత్తులో ఆకాశంలో లేడు. చాలా సమీపంగా ఆయన తాను ఏర్పాటు చేసుకున్న తన శిష్యులతో ఉన్నాడు. సమాజ మందిరాలలోనూ సమాజం ఎదుట కనిపించేది తక్కువ. మిగిలిన సమయంలో పగటిపూట తన శిష్యులతోనే గడిపాడు. రాత్రి సమయాలలో ఏకాంతంగా తండ్రి దగ్గర గడిపాడు. ఎంత దగ్గరగా ఆయనను చూసినా, ఎంత దగ్గరగా ఆయనను గమనించినా, వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి మాట మాట్లాడడం మనం ఇక్కడ చదువుకున్నాం. ఈయన ఎవరో అంటే, ఆయన ఎవరో, ఆయన పేరేంటో వీరికి తెలియదా? తెలుసు, ఆయన పేరు తెలుసు, ఊరు తెలుసు. కానీ ఆయన శక్తి, ఆయన మహాత్మ్యము, ఆయన ప్రభావము, ఆయన యొక్క మహాత్మ్యము తెలియనంతసేపు వారు ఆయనకు దూరస్తులే. ఆనాటి శిష్యులే కాదు, ఈనాటి దేవుని పిల్లలమైన మనం కూడా ఆయనను ఎరగని వారుగానే బ్రతుకుతున్నాం. సార్, ఇలా అంటే మేము చాలా బాధపడతాం, గాయపడతాం. ఆయన ఎరగని వారం కాదు, మాకు బాగా తెలుసు ఆయన. మరి నిజంగా ఆయన మీకు బాగా తెలుసు అయితే, ఒకనాడు ఆనాటి శిష్యుల దగ్గరికి వెళ్తే ఆయన మాకు బాగా తెలుసు అని వాళ్ళు అనుకుంటే, ఆయన ఎవరో అని ఎందుకు ప్రశ్నించాలి? మరి మేము అంటలేదు కదా ఆయన ఎవరో అని. ఆయన ఎవరో అని మీరు అనకపోవచ్చు, కానీ వారి మాట అనకమునుపు వారు ప్రవర్తించినటువంటి పద్ధతి గమనించండి. యేసు ప్రభు వారు దోణిలో అమరమున తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు. అలలు పొంగి, కెరటాలు పొంగి ఆ దోణిలో, చిన్న దోణిలో వచ్చి పడుతున్నాయి. నీళ్ల చేత ఆ దోణి నిండిపోతుంది. అప్పుడు వారు అన్న మాట గమనించండి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గర్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా
గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా! వీరన్న మాట చూడండి. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నిజంగా ఆయన మహత్యము, ఆయన శక్తి ప్రభావం ఎరిగిన వారైతే ఈ మాట అనగలుగుతారా? ఈనాడు మనం కూడా చాలా సందర్భాలు ఇంక అయిపోయింది మా జీవితం, మేము నశించిపోతున్నాం, నష్టపోయాం, ఇక మా వ్యాపారంలోంచి మేము బయటకు వచ్చేది లేదు, మా అప్పుల నుండి మేము విడుదల పొందేది లేదు, అయిపోయింది మా జీవితం అని అంటున్నాము. అంటే ఇంకా ఆయన్ని ఎవరో అనుకుంటున్నాం తప్ప ఆయన మహత్యమము కలిగిన వాడన్న సంగతి, ప్రభావం కలిగిన వాడన్న సంగతి, విశ్వాధిపతి అయిన దేవుడు అన్న సంగతి మనం నమ్మలేకపోవడమే. ప్రభు ఏమన్నారు చూడండి, మీరింకనూ నమ్మలేకపోతున్నారా అని వారితో చెప్పాను. ఇంకా నమ్మకోలేదా మీకు? ప్రభువుని నమ్మని వాడే భయపడతాడు, ప్రభువుని నమ్మని వాడే కలవరపడతాడు. నీలో ఉన్న భయాలకు, కలవరాలకు మూల కారణం ప్రభు నాతో ఉన్నాడు అనే నమ్మకం లేకపోవడం. నాతో ఉన్న దేవుడు అన్నీ చేయగల సమర్థుడు, ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు అని మనం నమ్మిన నాడు, ఆ నమ్మిక మన హృదయాంతరంగాలలో, మన అంతర్పొరలలో నింపబడినప్పుడు భయం కాదు, ధైర్యంతో నింపబడతాం. ఇదే సన్నివేశాన్ని దైవజనులు పాట రాశారు. కారు చీకటి వేళ హోరు గాలి వీవ, కావవే కృపాలవాల అంటూ భయంకరమైనటువంటి అలలు పొంగుతూ ఎగసి వచ్చి నా దోణిలో పడుతూ ఉన్నాయి. దోణేమో మునిగిపోవడానికి సిద్ధమైంది. ఈ సమయంలో నేను తేరి చూస్తే ఆ దోణిలో నువ్వే ఉన్నావు, మౌనంగా నిద్రపోతూ. మరేం చేయాలి? నశించిపోతున్నాం, చింత లేదా అని లేపాలా? లేదు, నా దేవుడు నా దోణిలో ఉంటుండగా ఈ దోణి మునిగిపోవడం సాధ్యం కాదు. ఈ సముద్రం ఆయన ముంచడానికి సముద్రానికి శక్తి లేదు. నా దేవుడు సముద్రమును చేసిన దేవుడు. ఈ నమ్మకం ఉంది కనుకనే ఆ భక్తుడు ఏమన్నారంటే, మోకరింతు నీదు మురోల కావవే కృపాలవాల. నా ప్రియమైన మిత్రులారా, సహోదరి సహోదరులారా, ఈ మాట అన్న భక్తుడు ఎవరు అనుకుంటున్నారు? మా గురువు గారు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. అవును, నీ ధోనిలో యేసయ్య ఉన్నాడు, నా విశ్వాస ధోనిలో నా ప్రభు ఉన్నాడు. కాబట్టి నన్ను ఈ అలలు ముంచివేయజాలవు, ఈ కెరటాలు, ఈ యొక్క అలలు నన్ను భయపెట్టలేవు. ఎందుకంటే ఈ అలలు కెరటాలకు పైన నడిచి రాగలిగిన మహనీయుడు నా దేవుడు. నా సమస్యలకు మించినవాడు. నా సమస్యలు నాకు మించినవి కావచ్చు, నా దేవుడికి మించిపోయినవి కాదు. నా ఆరోగ్య పరిస్థితి నా చేయి దాటిపోయి ఉండొచ్చు, కానీ నా దేవుడు చేయి దాటిపోలేదు. ఆయన అన్నీ చేయగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఈ నమ్మిక, ఈ విశ్వాసం నీలో ఉన్నప్పుడు అలలను చూసి భయపడవు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని చూసి విభ్రాంతి పొంది ఈయన ఎవరో అనే పరిస్థితి ఉండదు. ఈ రోజున ప్రతి దేవుని బిడ్డ ప్రభువుని దగ్గరగా చూడడం కాదు, వారి యొక్క అనుభూతులలో ఆయన బలమును, ఆయన ప్రసన్నతను, ఆయన శక్తిని, ఆయన మహత్యమమును గుర్తించిన వారే ఆయన వెంబడించే ధన్యులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ కోరిక నీకుంటే ప్రార్థన చేయి. నా కళ్ళతో, బాహ్య నేత్రాలతో నిన్ను చూడడం కాదు నాయన, నా మనోనేత్రాలతో నిన్ను గ్రహించే శక్తి నాకు కావాలి. కళ్ళ ముందు అగ్నిరూపుడుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇశ్రాయేలీలకు. అయినా గ్రహించే మనసు వాళ్ళకి లేదు, చూసే కన్నులు వాళ్ళకి లేవు. రోజు బైబిల్ పట్టుకుని బైబిల్ గ్రంథాన్ని కాపీలు రాస్తూ, వ్రాతప్రతులు రాస్తూ, బైబిల్తోనే, వాక్యంతోనే సహవాసం చేస్తూ ఉన్నారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు. కానీ ప్రభు ఏమన్నాడు?
వారు నాకు చాలా దూరంగా ఉన్నాడు అని. అవును, దగ్గరగా ఫిజికల్గా దేవునికి దగ్గరగా ఉండడం ముఖ్యం కాదు, మానసికంగా ప్రభుకి దగ్గర అయిపోవాలి. ప్రభు శక్తిని మహత్యమును హృదయంలో గ్రహించిన వారే ధన్యులు కావాలి. అట్టి ధన్యత కావాలని ప్రభుని అడుగుదాం. ఆ ధన్యుడిగా నన్ను చేయి నాయనా అని దేవుని వేడుకుందాం. ఈయన ఎవరో అని కాకుండా ఈయన నా దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు. మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగంధకముల గుండముల నుండి తప్పించడానికి సమర్థుడు. ఆహా, అటువంటి స్థిరమైన నమ్మకం కలిగిన ధన్యులుగా ప్రభు మనలను మార్చునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, సమస్యలు రానంతసేపు మా విశ్వాసం ఎంత పదునైందో ఎంత బలమైందో అర్థం కాదు. సమస్యల సుడిగుండాలు చుట్టుముట్టినప్పుడే మా విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత స్థిరమైందో, ఎంత బలమైందో విశ్వాసం యొక్క స్థాయి తెలిసేది. నా కన్న తండ్రి, ఈ దినమున ఈ వర్తమానం అయినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈయన ఎవరో కాక ఈయన నా దేవుడు, నా శక్తిమంతుడైన దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను స్థిరపరిచే దేవుడిని స్థిరంగా సాక్ష్యం ఇచ్చే ధన్యులుగా నన్ను ఈ సందేశాన్ని విన్నటువంటి బిడ్డలను తీర్చిదిద్దమని అడుగుతున్నాను. ప్రతి విధమైన పరిస్థితులు మా చేయి దాటిపోవచ్చు ఒకవేళ, కానీ నీ చేయి దాటిపోలేదు నాయన. నువ్వు సమస్తమును చేయగలిగిన దేవుడు. రోగాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, కుటుంబ కలహాల చేత, మానసిక క్షోభ చేత వ్యాధింపబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి సముద్రపు కెరటములు నిమ్మళమై నిశ్శబ్దమై ఊరుకుండునుగాక. సందేశం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడండి, మీరే కార్యం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. దేవుని కృపా సమాధానం మనందరికీ తోడైనగాక.